మే 26వ తేదీకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి పగ్గాలు చేతబట్టి 12 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 12 సంవత్సరాల మోడీ పాలనా కాలం మనం పరిశీలిస్తే భారతదేశ చరిత్రలో ఇది ఒక చీకటి యుగం, ఇది ఒక రాహుకాలం. మొత్తం అన్ని రంగాలలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రధానంగా మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. రైతు లేనిదే రాజ్యం లేదు. దేశానికి రైతు వెన్నెముక. అటువంటి రైతు వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రధానంగా వ్యవసాయం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇక రెండవది నిరుద్యోగం విలయతాండవం చేస్తూ ఉంది. నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక, ఉపాధి లేక నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక మూడవది ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు డీజిల్ ధరలు, వంట గ్యాస్, ఎరువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. సామాన్యునికి రైతుకు అందుబాటులో లేవు. నాలుగవది వ్యవస్థలు, అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, ఎన్నికల వ్యవస్థ, ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి, దుర్వినియోగం అవుతున్నాయి. ఐదవది కనీసం విద్యార్థుల పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని ఒక అసమర్థమైన దద్దమ్మ లాంటి చేతగాని ప్రభుత్వంగా తయారైంది. ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు 89 సార్లు పరీక్షా పేపర్లు లీకేజ్ అయినాయి. 40 సార్లు పరీక్షలే రద్దయ్యాయి. ఇటీవల ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ పరీక్ష పేపర్లు కూడా లీక్ కావడం, పరీక్ష రద్దు కావడం జరిగింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకార బంధురమైంది. తర్వాత రూపాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అధఃపతనానికి పడిపోయింది. 96.35, ఒక డాలరుకు 96 రూపాయల 35 పైసలు అధఃపతనానికి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం అప్పుల భారత్ అయింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల కాలంలో చేసిన మొత్తం అప్పు 40 లక్షల కోట్ల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు కేవలం ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 155 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ దేశాలలో భారతదేశపు సగటు తలసరి ఆదాయము 142వ ర్యాంకులో ఉంది. ఆకలి సూచికలో 101వ ర్యాంకులో ఉంది. మానవాభివృద్ధి సూచికలో 130వ ర్యాంకులో ఉంది. సంతోష సూచికలో 149వ స్థానంలో ఉంది. మొత్తం ఏ పారామీటర్ పోల్చుకున్న ప్రపంచ దేశాల్లో ఎక్కడో అగదాల కట్టకూడదు ఉంది భారతదేశం. చివరికి దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యం కారణంగా నివాసయోగ్యం కాని స్థాయికి చేరుకుంది. మోడీ ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే మచ్చుతునకు అవసరం లేదు. ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ సోషల్ మీడియాలో ఆవిర్భవించింది. కేవలం 5 రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం మీద అసంతృప్తికి సంకేతంగా 5 రోజుల్లో 1,40,00,000 మంది ఫాలోయర్స్ వచ్చారు. దీన్ని బట్టి మోడీ ప్రభుత్వం పట్ల ఏ స్థాయిలో అసమ్మతి ఉందో, ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకొని, లోపాలను సర్దిద్దుకొని రాబో 3 సంవత్సరాల కాలంలో సుపరిపాలన, మంచి పరిపాలన అందించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.